ఇంటికి పంపించితే నా పాప నాతో ఉంటుండే నప్పు ఇంత పని జరగకుండా చదవకుంటే ఎంత పడితే మాకు ఇబ్బంది అవుతుంది ఎక్కువ అంటే అది కాదు ఎక్కువ అంటే ఏమైంది రాత్రి మేము కాలేజ్ కాడనే ఉన్నామే మేము రాత్రి 2 గంటలకు వచ్చినాం కాలేజ్ కాడికి తర్వాత ఆడ ఏమేమైందో ఎట్లయిందో ఏం నడుస్తుందో ఏం కాలేదో ఈ ఇద్దరు నారాయణ చైతన్య తెలంగాణలోకి వెళ్ళకూడదామని కూర్చున్నాం మేము అదే సరేనే మరి మీరు మాట్లాడుతూనే కదా పేరెంట్సే తెలుసు పేరెంట్సే అన్ని ఏమైతున్నాయి ఏంది మాకు తెలియదా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని సావులు అయినాయి తెలుసా ఇది 3వ సావు ఎన్ని రోజులలో తెలుసా 14 నెలలలో ఆ పోలీసు వాళ్ళకి 3 చచ్చిపోయారు ప్రతి ఒక్కరికి సూసైడ్ అని రాసి కేసులన్నీ మూసిపడేస్తుర్రు అడగనీకి పోతేనే ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా రుబాబుగా మాట్లాడుతుర్రు రాత్రి మీరు ఆడ లేరు మేము ఆడుండే మొత్తము మీరు పోలీస్ స్టేషన్కి పోయినట్టు కదా కంప్లైంట్ ఇవ్వనీకే మొత్తం ఆడ 4 గంటల వరకు ఆడనే ఉండే 4:30 5 గంటలకు ఆడికైనా వచ్చినాం ఎవరో ఎమ్మెల్యే కొడుకు ఎవరో ఆయన వచ్చిండు అందరితో మాట్లాడినాం మేము రూమ్ లోపల చూపించారా మీకు చూపెట్టలే ఏం లాభం కనీసం అసలు నిజంగా మన పిల్ల సరే ఉరేసుకుందంటే పోనీ ఏదో మన కర్మ అనుకోవచ్చు అలా ఉరేసుకుందా లేదా కూడా తెలియదు వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా అయిపోయింది సిఐ 6 గంటలకు చూపిస్తా రండి అది అని చెప్పేసి అన్నాడు మరి 6 గంటలకు మిమ్మల్ని ఇటు పంపించేసి ఆడ ఎవరు లేకుండా చూసుకున్నట్టు ఉన్నాడు పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇప్పుడు వస్తామని చెప్పారు మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరే అక్కడ రండి అని ఎక్కడికి స్టేషన్ ఆడ రూమ్ లోపలే మనం చూపించారా మీకు ఎవరికి ఏం చూపించాలి డైరెక్ట్ బాడీ కూడా ఇన్నే చూసారు మీరు డైరెక్ట్ చెల్లెలు ఏం తింటారు అడిగి వస్తావేమా మళ్ళీ బంగారం ఏం తింటారు నాకు ఇంటికి వస్తే బిర్యానీ తెచ్చుకొని తింటారా నా బన్నీ చికెన్ లాలిపాపులు తెచ్చుకొని తింటారు అప్పు నా బంగారు ఇప్పుడు తినకుండా మనం తింటుండ్రు నా తల్లి మన బంగారు ఏం తింటుంది అడిగిరా పోరా నా బంగారుకి తినవేడదాం రోజు నా బంగారు మళ్ళీ మనకు దొరకదు నాపా చివరిసారి తినవేడదాం రో నా బంగారు నీ తెచ్చుక తింటావు నాకు దేవాన్ని కొట్లాడుతారు నీతోటి నాయప్పా నా బంగారు నీతో ఎవరు కొట్లాడలేరు నాయప్పా నీవు తింటావు కొడుక చెల్లెలకి ఎందుకు దేవాన్ని నాయప్పా ఏం తినకుండా వండుకున్నది రాత్రికి వెళ్ళి నా బంగారుకి నేను తినవేస్తారు నా చేతి నాయప్ప